వాదం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో కూడా చెప్తా. రైట్, ఇంకొంచెం ఉన్నది, ఇది కూడా చదివితే అసలు విషయాలు బయటకు వస్తాయి. మీడియాకు లీకులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం, సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు టక్లాయింపు, కలిసి పనిచేయడం అనిపించలేదని ఆవేదన, తనపై ఎందుకు బురద చల్లుతున్నారని ప్రశ్న, పత్రికాధిపతి ఇంటికి మంత్రిని పంపి సమాచారం, మనకన్నా ఇక్కడ ఏపీ టీడీపీ నేతలకే పరపతి, పోస్టింగ్లపై అడగరు, నిర్ణయాలపై చర్చించరు, తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడటమా, కాంగ్రెస్ సీనియర్ల మధ్య హాట్ టాపిక్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇక్కడ ఏంది అంటే మంత్రులది వాటా పంచాయతీ, వివాదానికి ఇదే అసలైన కారణం, పెద్దల వల్లే సైట్ విజిట్ నిబంధన, సర్కారు కోరితే సిబిఐ విచారణ చేస్తాం, సింగరేణిని మాకివ్వండి కిషన్ రెడ్డి, గనుల మంత్రివి నువ్వే కదా, టెండర్లపై విచారణకు ఆదేశించు, మీకు చేతనైతే చర్చకు రండి, కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ సవాల్. ఇగో ఇక్కడ చూడు, గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి ఉత్తమ్ను నిలదీస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంగ్రెస్లో సీనియర్లను చులకన చేస్తున్నారు, దశాబ్ద కాలం నుంచి పార్టీలో ఉన్నవారి పరిస్థితి ఏంది? ఇది నా ఒక్కడిదే కాదు, వేల మంది కార్యకర్తల ఆవేదన. రాహుల్ ఆలోచనలకు భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు, రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగిన జీవన్ రెడ్డి. కాంగ్రెస్ మీటింగ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకపై ఆగ్రహం, రాజ్యాంగ ఉల్లంఘించి వచ్చి మా పక్కన కూర్చుంటారా, ఫిరాయింపు ఎమ్మెల్యేతో అభ్యర్థులను ఖరారు చేస్తారా, గాంధీ భవన్ సమావేశాన్ని బహిష్కరించిన జగిత్యాల నేత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదే మాట మనం చాలా రోజుల బట్టి చెప్పినాం. రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని అబాస్పాలు చేస్తున్నారు అని చెప్తే కేసులు, అరెస్టులు, లొల్లి లొటపీసు అన్నీ జరిగినాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నారు చాలామంది నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడతలేరు. మీరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. మీరు అంగీకరించకపోయినా ఇది యథార్థమైన విషయం, వాస్తవం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్ నేతలను చులకనగా చూడడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్దపీట వేయడం, దాంతో పాటుగా వాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం. ఇంకొక విషయం ఏంటంటే పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రులకు సంబంధించి ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ సమన్వయం లోపించడంతో రాష్ట్ర పరిపాలన గాడి తప్పిపోయింది. ఏమీ చేయని నిస్సాయ స్థితిలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంటే మీరు అవునన్నా కాదన్నా ఇది నిజమైన విషయం. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు చూడాల్సిన విషయం ఇదే. నేను ఎందుకు చెప్పాలి అంటే దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ అంతర్యుద్ధం కొనసాగితే వీళ్ళు మంత్రులుగా మనకి ఏం పని చేసి పెడతారు అని అడుగుర్రి. ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ పార్టీలనే మంత్రి ఏంది నువ్వా నేనా అన్నట్టుగా పంచాయతీ కొనసాగుతుంది. ఏంది ముఖ్యమంత్రి వర్సెస్ బట్టి విక్రమార్క గారు, ఇక్కడ దళిత ఉప ముఖ్యమంత్రి, ఇక్కడ రెడ్డి ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరి మధ్యలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. దానికి సంబంధించి వాళ్ళ మధ్యనే సమన్వయం లేకపోతే వాళ్ళు శాఖలను ఏం సమన్వయం చేసుకుంటారు, వాళ్ళు పరిపాలన ఏం చేస్తారు, వాళ్ళకు పరిపాలన ఎట్లా వస్తుంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అడగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అయ్యా తెలంగాణ ప్రాంత ప్రజలారా, నేను మళ్ళీ చెప్పే విషయం ఒకటే. ఇప్పుడు ముఖ్యమంత్రికి బట్టి విక్రమార్క పడతలేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అబాస్పాలు చేసిరు, ఇప్పుడు బట్టి విక్రమార్కను అబాస్పాలు చేస్తున్నారు, జీవన్ రెడ్డిని పట్టించుకుంటలేరు, పొంగులేటి పని అదే అయిపోయింది. దాంతోపాటు గతంలో కొండ సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయినాయి. సీతక్క, కొండ సురేఖ, పొంగులేటి మధ్య పచ్చిగడ్డి అయితే బగ్గు అనే పరిస్థితులు ఉన్నాయి. తెర మీద మాత్రమే మంచిగా కనబడుతున్నా, ఇవన్నీ మీరు చూసారు కదా. మరి వీళ్ళ మధ్యలో సమన్వయ లోపం వస్తే రాష్ట్ర ప్రజలకు ఏం పరిపాలన చేస్తారు, వీళ్ళు ఏం పరిపాలన చేయగలుగుతారు, వీళ్ళ వల్ల ఏం పరిపాలన సాధ్యమవుతుంది? మీరందరూ ఆలోచించాలి. వీళ్ళు ఏంది కొట్టుక సస్తా ఉంటే మనకేం పరిపాలన చేస్తారు? 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు, ఏం చేయగలుగుతారు వీళ్ళు? ప్రజా సమస్యల మీద వీళ్ళకు ఏం వినతి పత్రాలు ఇవ్వాలి? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఆలోచించండి.